all inequations into equations. So ఇక్కడ నీకు ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ ను ఈక్వేషన్ కన్వర్షన్ చేయండి బై ఇంట్రొడ్యూసింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్. బట్ ఇక్కడ జనరల్ సింప్లెక్స్ మెథడ్ చేస్తున్నాక ఇన్ జనరల్ సింప్లెక్స్ మెథడ్ ఓన్లీ ఇన్ఈక్వాలిటీస్ లెస్ దెన్ టైప్ ఇన్ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ లెస్ దెన్ ఇన్ఈక్వేషన్స్ ను with the help of only slack variables. Slack variables ఎప్పుడు యూజ్ చేయమన్నా if the equations are less than or equal type then use the slack variables. When the equations are greater than or equal type then use the surplus variables. Okay, బట్ ఇక్కడ ఏంటి నేను ఇన్ఈక్వేషన్స్ లెస్ దాన్ ఉన్న వాటికి మాత్రం ఈ స్లాక్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటా సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తా. చూడండి, అంటే ఫస్ట్ ఆ ఇన్ఈక్వేషన్స్ ను ఈక్వేషన్స్ కి కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తున్నాం? బై ఇంట్రొడ్యూసింగ్ స్లాక్ వేరియబుల్స్. సో ఇదంతా ప్రాసెస్ తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి, IBFS. వన్స్ ద ప్రాబ్లమ్ హ్యావింగ్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ దెన్ గో ఫర్ ద టేబుల్స్. అక్కడ నుంచి సింప్లెక్స్ మెథడ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను ఒక ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో అంటే ప్రాబ్లం ఇది తీసుకుని చూడండి, అంటే సాల్వ్ జనరల్ సింప్లెక్స్ మెథడ్. జనరల్ సింప్లెక్స్ మెథడ్ క్వశ్చన్ అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ LPP, ద ఫాలోయింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. అంటే maximum z equal to x1 plus x2 less than or equal to 4. Sorry, maximum z equal to 3x1 plus 2x2. And this is the problem తీసుకుంటున్నాను. Maximum z is 3x1 plus 2x2 and subject to the constraints are x1 plus x2 less than or equal to 4 and second inequation x1 minus x2 less than or equal to, and non-negative condition x1 greater than or equal to 0, x2 greater than or equal to 0. This is LPP. అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ అది LPP కదా చెక్ చేసుకోండి. సో జస్ట్ చెక్ అవుట్ వెదర్ ద గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ LPP ఫార్మాట్ ఆర్ నాట్. ఎస్, క్వశ్చన్ ఏముంది? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, కన్స్టెంట్స్ ఉన్నాయి. ఎస్, objective function, constraint and non-negative condition ఉంది. అంటే the given problem is in LPP. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఏంటి? ఆ టెక్నిక్స్ వాడతాంటి, సింప్లెక్స్ మెథడ్ వాడదాం. ఫస్ట్ దీనికి మించి ఏంటంటే ఈ ఈక్వేషన్ ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. జస్ట్ చెక్ అవుట్ వెదర్ ద గివెన్ LPP ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఆర్ నాట్. జస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? సొల్యూషన్ check out the given objective function having maximum z or not. Yes, నాకు ఒరిజినల్ క్వశ్చన్ లో maximum z ఉంది. Therefore maximum z equal to 3x1 plus 2x2. Okay, it is in maximum z. Suppose is minimum ఉంటే minus తో multiply చేసి so that I can convert it to maximization. But that step is not required for this problem. Why? Because it is already in maximum z. Next, constraints. Constraints inequations ఉన్నాయి. By introducing slack variables to reduce these inequations into ఈక్వేషన్స్ ఎట్లా చేస్తుంది చూడండి. సో STC అంది x1 plus x2 less than or equal to 4 ఉంది. దీని ఏం రాస్తా? x1 plus x2 plus s1 అంటే లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ యాడ్ చేసినప్పుడు ఇది ఈక్వల్ అయింది అనుకుందాం. ఇక్కడ s1 అనేది స్లాక్ వేరియబుల్. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x1 minus x2 less than or equal to 2. సో కన్వర్ట్ దిస్ ఇంటూ ఈక్వేషన్ బై ఇంట్రొడ్యూసింగ్ స్లాక్ వేరియబుల్. x1 minus x2 plus s2 equal to 2. ఓకే, plus s2 equal to 2. సో ఇక్కడ నాకు టోటల్ ఎన్ని వచ్చినాయి? 2 ఈక్వేషన్స్. ఈక్వేషన్ కన్వర్షన్ చేసిన. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్ ఈచ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈక్వేషన్ ఆల్ వేరియబుల్స్ ప్రెసెంట్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే ఏంటి? నాకు యాక్చువల్ ఒరిజినల్ వేరియబుల్స్ x1 x2 ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ఇంట్రొడ్యూసింగ్ స్లాక్ వేరియబుల్స్ ఇక్కడ ఏంటి? s1 s2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఈ స్లాక్ వేరియబుల్స్ ప్రతి ఈక్వేషన్ అన్ని ఉండేట్టు చూసుకోండి.
ఫస్ట్ ఈక్వేషన్ లో x1 x2 దట్ టు అవి కూడా ఎట్లా ఉండాలి, ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఉండాలి. దే విల్ బి ఇన్ ప్రాపర్ ఆర్డర్. అంటే ఫస్ట్ x1 నెక్స్ట్ x2 నెక్స్ట్ s1 నెక్స్ట్ s2 లాస్ట్ ఇంకో వేరియబుల్ ఉంటే s3 అంటే చూసుకుంటాం. సో ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ we have 3 variables only, s2 missing. So write this equation into in proper order. x1 plus x2 plus s1 plus 0 into s2 rasta. As if you write 0 into s2, the equation does not change, equal to 4. Similarly, second constraint emundi, x1 minus x2 plus s2 equal to 2 undi. So ikkada s1 miss ayindi. So s1 ekkada undali last కు రాయద్దు, బిఫోర్ s2. అంటే ఫస్ట్ s1 రావాలి, s1 తర్వాత s2. అంటే దీన్ని నేను రాస్తా x1 minus x2 plus 0 into s1 plus s2 equal to 2. ఓకేనా, రైట్. ఇప్పుడు వీటి తర్వాత ఏంటి, ప్రతి ఈక్వేషన్ లో 4 వేరియబుల్స్ x1 x2 s1 s2 x1 x2 s1 s2. ఇప్పుడు వీటికి మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దాం. ax equal to b. మ్యాట్రిక్స్ ఫామ్ ax equal to b అంటే ఇక్కడ a కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, x కాలమ్ మ్యాట్రిక్స్ విత్ ఆల్ అన్నోన్ వేరియబుల్స్, b అంటే కాలమ్ మ్యాట్రిక్స్ విత్ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూస్. సో x ఏ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, ఫస్ట్ ఈక్వేషన్ లో x1 x2 s1 s2 కోఎఫిషియంట్స్ ఉన్నాయి 1 1 1 0. ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని ఫస్ట్ రో రాస్తున్నా. సెకండ్ ఈక్వేషన్ సెకండ్ రో రాద్దాం. 1 x2 కోఎఫిషియంట్ -1 0 1 into s1 s2 రాసి చూడండి. సో ఫస్ట్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నా x1 x2 s1 s2 x మ్యాట్రిక్స్ రాస్తున్నా. ఇప్పుడు కాలమ్ మ్యాట్రిక్స్ రాద్దాం. రైట్ సైడ్ ఏముంది 4 2, రైట్ రైట్. ఇప్పుడు దీని నుంచి ఏంటి, ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ లో ఈ ఫస్ట్ కాలమ్ అంటే ఏంటి, x1 కోఎఫిషియంట్. ఈ మ్యాట్రిక్స్ 1 - 1 అంటే x2 కోఎఫిషియంట్. దిస్ ఈస్ s1 కోఎఫిషియంట్, దిస్ ఈస్ s2 కోఎఫిషియంట్. ఇప్పుడు ఏంటి, దిస్ ఈస్ having 2 cross 4 matrix. So from these we have to pick up maximum highest square order matrix, sub square matrix that should be identity matrix ఉండాలి. highest sub square identity matrix pick up చేసుకుంటాం from 2/4 నుంచి. ఇప్పుడు 2/4 నుంచి we can choose either 1/1 square matrix and 2/2 square matrix. We can choose 3/3 or 4/4 because there is no third row fourth row. సో మాక్సిమం 2/2 వస్తుంది. దట్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉండాలి. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎట్లా ఉంటుంది, 1 0 0 1. సో ఇప్పుడు 1 0 కాలం, ఇది 0 1 కాలం ఇట్లా పికప్ చేసుకుంటాం. ఈ 1 0 కాలం ఎక్కడ ఉంది, థర్డ్ రో. అంటే వీటి కోఎఫిషియంట్స్ ఇవి మాత్రం రాస్తా. 0 1 కోఎఫిషియంట్ కి ఏముంది s2. సో దిస్ ఇస్ అంటే వీ హ్యావ్ టు పికప్ ఏ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్ షుడ్ బి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో s1 s2 సో ఈక్వల్ టు 4 2. ఓకేనా, ఇట్లా పికప్ చేసుకోండి. ఇదంతా ఎందుకు చేస్తున్నా, స్లాగ్ వేరియబుల్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావడం చేస్తున్నా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎందుకు, విత్ హెల్ప్ ఆఫ్ దీస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వీ కెన్ ఆబ్టైన్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ రావడం చేస్తుంది. ఇంతకు ముందు ఈక్వేషన్స్ ను మ్యాట్రిక్స్ రాసిన, బట్ ఇక్కడ అంటే ఈ మ్యాట్రిక్స్ ను మళ్ళీ ఈక్వేషన్ గా రాద్దాం. సో 0 into s1 plus 0 into s2, సారీ 1 into s1 plus 0 into s2 equal to 4. Next 0 into s1 second equation plus 1 into s2 equal to 2. అంటే ఏమొస్తుంది, s1 equal to 4, సెకండ్ ఈక్వేషన్ నుంచి s2 equal to 2. ఇక్కడ వచ్చిన ఈ సొల్యూషన్ ఏమంటున్నా IBFS. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఇనిషియల్ బేసిక్ feasible solution. This is called initial basic feasible solution, IBFS. అంటే ఇదంతా ప్రాసెస్ ఎందుకు చేస్తున్నా, ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవడం చేస్తున్నా. వన్స్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇస్ ఎగ్జిస్ట్, దెన్ గో ఫర్ ద సింప్లెక్స్ టేబుల్. ఇప్పుడు సింప్లెక్స్ ప్రాసెస్ అప్లై చేస్తా చూడండి. పేజ్ నెంబర్ 2. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సింప్లెక్స్ టేబుల్ ఇక్కడ ఏంటి, ఒకటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో కూడా ఏంటి, ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వీ హావ్ ఓన్లీ 2 ఒరిజినల్ వేరియబుల్స్, బట్ ఆఫ్టర్ ఇంట్రొడ్యూసింగ్ ద 2 స్లాగ్ వేరియబుల్స్ టోటల్లీ ఇట్ విల్ బికమ్ 4 వేరియబుల్స్. సో ఇక్కడ కూడా 4 వేరియబుల్స్ చూసుకుందాం. సో మాక్సిమం z ఈక్వల్ టు s 3x1 plus 2x2. ఏవైతే మిస్ అయ్యానో దాన్ని 0 into s1
ప్లస్ 0 ఇంటూ S2 రాస్తాం. ఓకే, ఇప్పుడు సింప్లెక్స్ టేబుల్కి వెళ్దాం. సింప్లెక్స్ టేబుల్ 1 చూద్దాం. సో ఈ టేబుల్ ఫార్మాట్ ఎట్లుండాలి, ఇదంతా మీకు నోటెడ్ కావాలి. ఏంటి, దిస్ ఇస్ సిజే, దిస్ ఇస్ ఎక్స్బి, సిబి చెప్తాను, ఏమి ఎట్లా రాయాలి చెప్తాను. ఇక్కడ ఏం రాస్తున్నాం, ఒరిజినల్ ఆల్ వేరియబుల్స్ x1, x2, s1, s2. ఓకే, సో ఇక్కడ జెడ్ స్టార్, ఈ జెడ్ స్టార్ ఇక్కడ మాక్సిమం జెడ్ అంటారు. ఆటోమేటిక్గా మాక్సిమం జెడ్ మీకు టేబుల్ వస్తుంది. మరి ఇక్కడ ఇవన్నీ వేరియబుల్స్ ఇక్కడ రాసిన వీటి కాస్ట్ ఎంత ఉంది, x1, x2, s1, s2 కాస్ట్ ఇక్కడ చూడండి. కాస్ట్ x1 క్వశ్చన్ ఇక్కడ cj అంటే కాస్ట్, x1 కాస్ట్ 3 ఉంది, x2 కాస్ట్ 2 ఉంది, s1 కాస్ట్ 0, s2 కాస్ట్ 0. ఇవి ఒరిజినల్ వేరియబుల్స్, వాటి కాస్ట్ రాసిన. మరి ఇక్కడ సిబి ఎక్స్బి అంటే ఏంటంటే, ఇక్కడ ఎక్స్బి ఏంటంటే నీకు వచ్చిన ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ రాయమంటాడు. ఇక్కడ ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ వచ్చింది s1 4, s2 = 2. అది ఇక్కడ రాసుకుంటాం. అది కూడా ఆర్డర్ ఏంటి, s1 = 4, s2 = 2. ఇది ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సిబిలో ఏం రాస్తా, సిబి అన్న సిజే అన్న సేమ్. సిజే అంటే కాస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్, సిబి అంటే నీకు ఇక్కడ వచ్చిన ఇనిషియల్ వేరియబుల్ s2 కాస్ట్ 0. మరి ఇక్కడ ఏం రాయాలి, ఇదంతా మ్యాట్రిక్స్. ఇక్కడ నీకు వచ్చిన ఏ మ్యాట్రిక్స్ మొత్తం రాసుకుంటా. 1 1 1 0 ఫస్ట్ రో, సెకండ్ రో వచ్చేసి 1 - 1 0 1 1 1 1 0 1 - 1 0 1. ఓకేనా, సో ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ జెడ్ స్టార్, ఈ జెడ్జే మైనస్ సిజే వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన టేబుల్ ఇటు రాస్తున్నాను. ఈ జెడ్ స్టార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, జెడ్జే మైనస్ సిజే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ జెడ్ స్టార్ కు ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాసుకోండి. జెడ్ స్టార్ కు ఫార్ములా ఏంటి, ఈ కరస్పాండింగ్ సిబి ఇంటూ ఎక్స్బి వాల్యూస్, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తారంటే సిబి ఇంటూ ఎక్స్బి. బట్ ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయంటే సమ్ ఆఫ్ i = 1 2 ఉంటే 2 రోస్ వస్తాయి, n ఉంటే n రోస్ వస్తాయి, 1 to n అని వస్తాయి. జనరల్ ఫార్మ్ ఇది. సో ఇది ఒకటి చెప్తాను చూడండి ఎట్లా చేయాలి. సిబి ఇంటూ ఎక్స్బి 0 × 4 ప్లస్ 0 × 2. ఓకే, 0 × 4 ప్లస్ 0 × 2. ఈ వచ్చిన సమ్ ఇక్కడ రాస్తారు, 0 ప్లస్ 0. ఇక్కడ జెడ్ స్టార్ వాల్యూ. ఓకే, సేమ్ ఇదే ఫార్ములా జెడ్జే మైనస్ సిజే వాడతాం. జెడ్జే మైనస్ ఫస్ట్ టేబుల్ జెడ్ స్టార్ ఎంత వచ్చింది. నెక్స్ట్ ఏంటి, జెడ్ స్టార్ జెడ్జే. ఇక్కడ జెడ్జే అన్న జెడ్ స్టార్ అన్న సేమ్ ఇదే ఫార్ములా వాడతాం. కాకపోతే జెడ్ స్టార్ అంటే ఓన్లీ బేసిక్ వేరియబుల్స్ కు, జెడ్జే అంటే ప్రతి కాలం కు క్యాలిక్యులేట్ చేసి రాయాలి. జెడ్జేకు ఈ జెడ్ స్టార్ కి అయితే ఫార్ములా వాడను అదే ఫార్ములా జెడ్జేకి వాడతా. ఓకే, చూడు ఇప్పుడు జెడ్జే మైనస్ సిజే అంటే ఏం రాయాలి, సిజే ఇక్కడ ఉంది, జెడ్జే కంటే జెడ్జే ఫార్ములా అంటే ఇదే కదా జెడ్ స్టార్ ఫార్ములా. సమ్మేషన్ i = 1 to n సిబి ఎక్స్జే మైనస్ సిజే. ఇది జెడ్జే మైనస్ సిజే ఫార్ములా. ఓకేనా, ఒక వాల్యూ చెప్తా చూడండి ఎట్లా చేయాలి. సో ఈ సబ్మిషన్ i = 1 to n సిబి ఎక్స్జే మైనస్ సిజే. సో ఇప్పుడు 0 × 1 ప్లస్ 0 × 1 అంటే ఈ ఫస్ట్ కాలం చేస్తుంది. ఇది 0 × 1 ప్లస్ 0 × 1 మైనస్ ఈ కరస్పాండింగ్ సిజే వాల్యూ ఎంత ఉంది 3. సో 0 - 3 అంటే -3 వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటాం. అంటే జెడ్జే మైనస్ సిజేలో ఫస్ట్ కాలం వాల్యూ ఇట్లా. ఇప్పుడు ఈ సెకండ్ కాలంకి ఏం చేయాలి, మళ్ళీ సేమ్ సిబి ఇంటూ ఎక్స్జే అంటే 0 × 1 ప్లస్ 0 × -1 అంటే 0 0 0 - 2 వస్తుంది. నెక్స్ట్ 0 × 1 ప్లస్ 0 × 0 0 0 మైనస్ సిజే కూడా 0 ఉంది, 0 వస్తుంది. నెక్స్ట్ 0 × 0 0 × 1 0 0 - 0 0. ఇట్లా ఇది ఫస్ట్ ఒక టైం. ఇది అర్థమైందంటే మిగతా అంతా ఏంటి, ఇవే స్టెప్స్ నేను ఎప్పటివరకు అప్లై చేస్తా, ఆల్ జెడ్జే మైనస్ సిజే గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే చేయమంటే ఈ వచ్చే ఈ లాస్ట్ రో వాల్యూస్ ఉన్నాయా జెడ్జే మైనస్ సిజే ఇవన్నీ 0 ఆర్ గ్రేటర్ దెన్ వచ్చేదాకా చేయమంటాడు. ఒకవేళ నెగిటివ్ వస్తే దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ సొల్యూషన్, గో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ టేబుల్కి వెళ్ళమంటాడు. సో నాకు ఇక్కడ 2 నెగిటివ్స్ వచ్చినాయి అంటే నీకు వచ్చిన ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు అందుకు నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వమంటాడు. సో ఇక్కడ ఏంటి, జెడ్జే మైనస్ సిజే నాట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0, therefore one of the value negatives ఉన్నాయి కనుక
దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్. మన నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళేటప్పుడు అంటే ముందు మనం ఇక్కడ 3 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి ఎంటరింగ్ వెక్టర్, ఒకటి లివింగ్ వెక్టర్, ఇంకోటి కీ ఎలిమెంట్. ఇవి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే చూడండి. సో ఎంటరింగ్ వెక్టర్ ఎట్లా చేస్తా ఈ జెడ్జే మైనస్ సిజేలో ఉన్న నెగిటివ్ వాల్యూస్లోకి వెళ్ళి మోస్ట్ నెగిటివ్ తీసుకుంటా. మోస్ట్ నెగిటివ్ అంటే ఇంకా అదే తక్కువ ఉండాలి, అంతకంటే తక్కువ వాల్యూ ఉండదు. -3 -2 ఏది మోస్ట్ నెగిటివ్? -3 ఇస్ ద మోస్ట్ నెగిటివ్. ఎందుకంటే -3 -2 కంటే చిన్నది. సో అది తీసుకుంటా. అంటే ఇక్కడ దీనికి ఒక ఆరో మార్క్ పెట్టుకుంటా. ఇక్కడ ఏంటి, ఇది మోస్ట్ నెగిటివ్ కనుక నెక్స్ట్ టేబుల్లో ఇది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఈవీ అని రాస్తుంది ఎంటరింగ్ వెక్టర్. అంటే దీని కరెస్పాండింగ్ వేరియబుల్ ఏముంది? x1 ఉంది. అంటే నెక్స్ట్ టేబుల్లో x1 ఇస్ ఎంటరింగ్ వెక్టర్. ఓకేనా? నెక్స్ట్ మరి ఇప్పుడు ఎంటరింగ్ వెక్టర్ అన్నప్పుడు ఒక లివింగ్ వెక్టర్ కూడా కావాలి కదా. ఆ లివింగ్ వెక్టర్ కోసం నేను ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేసుకుంటా ఈ టేబుల్. ఏంటి? మినిమం రేషియోస్ అంట. దీని ఫార్ములా ఏంటి? xb బై xj. వేర్ xj ఎట్లుండాలి? గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే నువ్వు తీసుకునే డినామినేటర్ లో xj 0 ఉండొద్దు, నెగిటివ్ ఉండదు, ఓన్లీ పాజిటివ్ ఉండాలి. మరి ఇప్పుడు xb అంటే నాకు ఇక్కడ ఉంది, xb ఇది కాలం. మరి xj అంటే ఏంటి? ఈ xj ఎట్లా డిసైడ్ చేస్తుందంటే ఎక్కడైతే నీకు ఎంటరింగ్ వెక్టర్ వచ్చిందో దట్ ఈస్ xj కాలం. సో నాకు ఎంటరింగ్ వెక్టర్ ఎక్కడ వచ్చింది? x1 లో వచ్చింది. అంటే ఈ టేబుల్లో xj అంటే x1. జస్ట్ మీ ఐడియా కోసం రాస్తుంటండి. xj అంటే x1. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ xb వేరియబుల్స్ బై x1 వాల్యూస్ అంటే మినిమం రేషియోస్ కు ఫార్ములా అంటే xb బై xj కదా. అంటే 4/1 2/1. సో ఇది 4 వస్తుంది, ఇది 2 వస్తుంది. ఈ రెండింటిలో ఏది మినిమం? S2 మినిమం. అంటే మినిమం రేషియోస్ కదా, ఇవి ఉన్న రెండు వాల్యూస్ లో మినిమం తీసుకుంటారు. 4/2 లో మినిమం 2. ఇది లివింగ్ వెక్టర్ అయితే. అంటే ఈ లివింగ్ వెక్టర్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయండి, రైట్? సో ఇన్ దిస్ 4, 2 are the minimum ratios. Among these, which is the minimum quantity? 2 is the minimum. అంటే it shows ఈ 2 దేనికి ఉంది? సెకండ్ రో లో S2 వేరియబుల్ ఉంది. అంటే S2 is the living vector. ఓకే, సో S2 is the living vector. మరి ఎంటరింగ్ వెక్టర్ ఏముంది? x1 is the entering vector, S2 is the living vector. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే చూడండి. దిస్ ఇస్ x1 కాలం, దిస్ ఇస్ S2 రో. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ ఇంటర్సెక్ట్ అయిన వాల్యూను ఒక స్క్వేర్ బాక్స్ లో పెట్టండి. దట్ ఈస్ కీ ఎలిమెంట్. అర్థమవుతుందా? విల్ రిపీట్ 1 seconds హియర్. ఎంటరింగ్ వెక్టర్ ఎట్లా చేసిన? మోస్ట్ నెగిటివ్, ZJ మైనస్ CJ లో మోస్ట్ నెగిటివ్ తీసుకున్నా, దట్ ఈస్ ఎంటరింగ్ వెక్టర్. ఈ మినిమం రేషియోస్ నుంచి లివింగ్ వెక్టర్ చేస్తున్నా. అంటే 4, 2 మినిమం రేషియోస్ వచ్చింది. దీంట్లో లీస్ట్ వాల్యూ ఏది? మినిమం వాల్యూ ఏది? 2. ఈ 2 ఏ కాలం ఉంది? ఏ రోకు ఉంది? సెకండ్ రోకు ఉంది. అంటే దిస్ ఈస్ లివింగ్ వెక్టర్. అంటే S2 ఇస్ ద లివింగ్ వెక్టర్. ఈ ఎంటరింగ్ వెక్టర్, లివింగ్ వెక్టర్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ బాక్స్ ఏమంటున్నా? కీ ఎలిమెంట్ అంటున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ మూవ్ అయితే చూడండి. సింప్లెక్స్ టేబుల్. అంటే మీరు ప్రతి దగ్గర ఈ టేబుల్ అయిపోయినాక మీరు ఇది ఖచ్చితంగా రాయాలి. ఏంటి? విచ్ ఈజ్ లివింగ్ వెక్టర్, విచ్ ఈజ్ ఎంటరింగ్ వెక్టర్, విచ్ ఈజ్ కీ ఎలిమెంట్ అని క్లియర్ రాయాలి. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సింప్లెక్స్ టేబుల్ 2 లేదా ఇటరేషన్ 2 అనుకోండి. సేమ్ ఇదంతా మీకు టేబుల్ నోటెడ్ కావాలి. CJ XB CB X1 X2 S1 S2. చార్జ్ ఉంటుంది. దిస్ ఇస్ ZJ మైనస్ CJ. ఇక్కడ Z స్టార్ ఏంటి? x1 x2 s1 s2. x1 వాల్యూస్ ఏం చేంజ్ కావు. కోఎఫిషియెంట్స్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? 3 2 0 0. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నాకు ఏది లివింగ్ వెక్టర్? S2 లివింగ్ వెక్టర్. అంటే ఇప్పుడు S2 ప్లస్ ఏ ఎంటర్ కావాలి, x1 ఎంటర్ కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ x1 రాస్తా. x1 ఇది మాత్రం S1 ఉంటుంది, ఇదేం చేంజ్ కాదు, S1. ఓకేనా? లివింగ్ వెక్టర్ ఇస్ x2 ప్లస్ లో x1 ఎంటర్ అవుతుంది. సో వీటి కోఎఫిషియెంట్స్ కూడా రాసుకుందాం. ఇక్కడ S1 ఈక్వల్ టు కోఎఫిషియంట్ S1 కోఎఫిషియంట్ 0 ఉంది. ఇంతకుముందు ఇక్కడ S2 ఉంది, S2 కోఎఫిషియంట్ 0 ఉంది కనుక 0 రాసినప్పుడు S2 ప్లస్ లో x1 వచ్చింది. x1 కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ ఇప్పుడు 3 రాస్తా. మళ్ళీ వీటి తర్వాత ఏంటి? ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ZJ మైనస్ CJ అండ్ Z స్టార్ వాల్యూస్. సో వీటికంటే చేసేటువంటి ముందు ఏం చేస్తా? ఫస్ట్ ఇక్కడ కీ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది.
సో ఇది 1 లేకపోతే ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా రో ఆపరేషన్స్ అప్లై చేసి దీన్ని 1 చేస్తుండే. బట్ ఇక్కడ 1 ఉంది కనుక ఈ రోను యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ రాసుకోండి. అంటే R2 ఈక్వల్ టు R2, ఇది సెకండ్ రో కదమ్మా, ఇది R2 రో. సో ఇది R1 రో. సో R2 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా, R2 is as it is. సో R2 ఈక్వల్ టు R2 ఎలిమెంట్స్ ఏంటి 2 1 -1 0 1. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ కీ ఎలిమెంట్ బేస్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. సో విత్ హెల్ప్ ఆఫ్ దీస్ కీ ఎలిమెంట్ కన్వర్ట్ ఇట్స్ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్స్ ఇంటూ జీరోస్. అంటే ఈ కీ కాలమ్ కు అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ కానీ బిలో ఉన్న ఎలిమెంట్స్ కానీ జీరోస్ చేయమంటారు. దట్ టు బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూజ్ చేసి మాత్రమే. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ బేస్ చేసుకొని దీన్ని జీరో చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో రో ఆపరేషన్స్ ఏం రాస్తా, R1 ఈక్వల్ టు 2 సబ్ట్రాక్ట్ చేద్దాం, R1 మైనస్ R2. ఇవన్నీ మీరు అప్పుడు 10th ఇంటర్మీడియట్ చేస్తుంటారు. ఈ రో ఆపరేషన్స్ పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. నేను దీనికి సంబంధించిన రఫర్ కి ఇక్కడ రాస్తా చూడండి, R1 ఈక్వల్ టు R1 మైనస్ R2 అంటున్నాం. సో ఫస్ట్ R1 ఎలిమెంట్స్ రాసుకుందాం. మీరు ఆపరేషన్స్ ఇక్కడ నుంచి చేయాలమ్మా, ఈ సిబిలకు సిజీలకు చేయొద్దు, ఎక్స్బి నుంచి చేయాలి. జాగ్రత్తగా వినండి. సో 4 ఈ రో మొత్తం ఉంది 4 1 1 1 0 1 1 1 0. ఇప్పుడు వీటిని దేంట్లోకి వెళ్ళి తీసేయాలి, -R2, R1 మైనస్ R2. సో R2 ఎలిమెంట్ ఎంత ఇక్కడ, ఈ వచ్చిన ఈ రో నుంచి తీసేయండి, ఇది R2 కదా. R2 దీన్ని చేసుకుని ఇది ఫిల్అప్ చేస్తున్నా. ఓకే, ఆ ఎలిమెంట్స్ ఇక్కడ రఫర్ ఇక్కడ రాసుకుని చూడండి. సో R1 మైనస్ R2 అంటే 4 మైనస్ 2, ఈ వచ్చిన వాల్యూ ఇక్కడ రాసుకుందాం 2. నెక్స్ట్ 1 మైనస్ 1, నేను దీన్ని జీరో చేయడానికనే చేస్తున్నా. 1 మైనస్ 1, దిస్ ఈస్ 0. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు -1 మైనస్ ఆఫ్ -1. ఓకేనా? 1 మైనస్ ఆఫ్ -1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 1 R1 మైనస్ R2 1 మైనస్ 0 అంటే 1. నెక్స్ట్ 0 మైనస్ 1. ఓకేనా? R1 మైనస్ R2 ఎలిమెంట్ 1 ఉంది, 0 మైనస్ 1 అంటే -1. ఇట్లా ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ జెడ్ స్టార్ ఇదే ఫార్ములా, జెడ్ మైనస్ మళ్ళీ ఇదే ఫార్ములా బేస్ చేసుకుని ఫిల్అప్ చేసి చూడండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 0 ఇంటూ 3 ప్లస్ 3 0 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2. 0 ఇంటూ 2 అంటే 0 ప్లస్ 3 ఇంటూ 2 6, 6 ప్లస్ 0 ఇక్కడ జెడ్ స్టార్ 6 వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇవి ఎట్లా చేస్తే చూడండి, 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 0 ప్లస్ 3, 3 మైనస్ సిజే కదా, 3 మైనస్ 3 అన్నప్పుడు ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ 2 3 ఇంటూ -1 -3, -3 ప్లస్ 0 అంటే -3, -3 -2 అంటే ఇది -5 అవుతుంది. సో 0 ఇంటూ 1 3 ఇంటూ 0 0 మైనస్ 0 0 0 ఇంటూ -1 0 3 ఇంటూ 1 3 3 మైనస్ 0 అవుతుంది. అంటే ఇది ఎప్పటి వరకు చేయమన్నా, ఆల్ జెడ్జే మైనస్ సిజే గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 వచ్చే వరకు చేయమన్నా. బట్ నాకు ఇంకా మళ్ళీ ఒకటి నెగిటివ్ వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ టేబుల్. నెక్స్ట్ టేబుల్కి వెళ్ళమంటారు. నెక్స్ట్ టేబుల్ ఏం చేసేటప్పుడు చూడండి, చూడండి. సో ఇప్పుడు మోస్ట్ నెగిటివ్ ఏది, మళ్ళీ ఇక్కడ లివింగ్ వెక్టర్ కనుక్కోవాలి, ఎంటరింగ్ వెక్టర్ కనుక్కోవాలి, కీ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు జడ్జెమ్ అనే స్టేజ్ లో ఒకటే నెగిటివ్ ఉంది, ఇంతకుముందు 2 నెగిటివ్స్ ఉన్నాయి. మోస్ట్ నెగిటివ్ లివింగ్ వెక్టర్ అనుకున్నాం, ఇప్పుడు ఒకటే నెగిటివ్ ఉంది. దిస్ ఈస్ ద ఎంటరింగ్ వెక్టర్. అంటే ఇప్పుడు ఈ టేబుల్ నెక్స్ట్ టేబుల్లో కరస్పాండింగ్ కాలం ఎలిమెంట్ ఏముంది, x2 is the entering vector. ఇక్కడ రాసుకోండి, ఎంటరింగ్ వెక్టర్ ఈస్ x2. మరి ఎంటరింగ్ వచ్చినప్పుడు లివింగ్ వెక్టర్ చేయాలి కదా, ఇంతకుముందు లివింగ్ వెక్టర్ ఏం చేసిన మినిమం రేషియోస్. ఇప్పుడు సేమ్ ఇదే టేబుల్ కు ఇక్కడ మినిమం రేషియో చేస్తాం. మినిమం రేషియోస్ xb by xj వేర్ xj గ్రేటర్ దెన్ 0 కదా. అంటే ఇప్పుడు ఈ టేబుల్లో xj అంటే ఎన్నో కాలం, xj is x2. ఎందుకు, నాకు మీ -5 సెకండ్ కాలం ఉంది x2. ఓకేనా? చూడండి. సో ఈ ఎలిమెంట్స్ బై ఈ ఎలిమెంట్స్ చేద్దాం. సో 2 by 2 2 by 2 నెక్స్ట్ ఇది 2 by -1. బట్ ఇక్కడ ఏం చెప్పినా నేను, xj స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే 0 ఉండొద్దు, నెగిటివ్ ఉండొద్దు. బట్ నాకు ఇక్కడ ఒక నెగిటివ్ వస్తుంది. సో ఇది ఎలిమెంట్ చేద్దాం, దాని క్యాల్కులేషన్స్ తీసుకోవద్దు. సో 2 by 2 అంటే 1, ఇంకా ఉన్నది ఒకటే వాల్యూ కనుక ఇదే లివింగ్ వెక్టర్ అవుతుంది. ఎందుకు,
మోస్ట్ నెగిటివ్ మినిమం క్వాంటిటీ అయితే ఉన్న ఒకవేళ అదే మినిమం అవుతుంది 1. సో దట్ ఈస్ లివింగ్ వెక్టర్. సో ఎంటరింగ్ వెక్టర్ ఏమో x2 వచ్చింది. లివింగ్ వెక్టర్ అంటే కరస్పాండింగ్ ఈ 1 కరస్పాండింగ్ వేరియబుల్ ఏముంది s1. అంటే ఇప్పుడు ఎంటరింగ్ వెక్టర్ వచ్చేసి x2, లివింగ్ వెక్టర్ వచ్చేసి s1. మరి ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఎంటరింగ్ వెక్టర్ లివింగ్ వెక్టర్ వచ్చేసి ఇక్కడ 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో 2 ఈస్ ద కీ ఎలిమెంట్. ఇప్పుడు కీ ఎలిమెంట్ వచ్చింది, లివింగ్ వెక్టర్ వచ్చింది, ఎంటరింగ్ వెక్టర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టేబుల్కి వెళ్తా చూడండి. సింప్లెక్స్ టేబుల్ 3. ఇప్పుడు ఏంటి ఈ సింప్లెక్స్ టేబుల్ ఎట్లా బేస్ చేసుకొని చేస్తా? ఈ టేబుల్ బేస్ చేసుకొని అంటే నేను చెప్పిన ఫస్ట్ ఇంతకు ముందు నాకు కీ ఎలిమెంట్ 1 ఉండే కనుక డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళినా. బట్ ఇక్కడ కీ ఎలిమెంట్ 2 ఉంది. ఈ కీ ఎలిమెంట్ 1 చేయాలి ఫస్ట్. ఈ కీ ఎలిమెంట్ 1 చేయాలంటే ఈ రో మొత్తాన్ని 1/2 తో మల్టిప్లై చేయండి. సో దట్ ఇట్ కెన్ బి షిఫ్టెడ్ టు కీ ఎలిమెంట్ 1. అంటే ఇక్కడ వస్తా R1 = 1/2 టైమ్స్ ఆఫ్ R1. వాల్యూస్ రాసుకుంటూ చూడండి. CJ XB CB X1 X2 S1 S2. ఈ స్టెప్ జాగ్రత్తగా ఉండండి. Please listen carefully. So here key element is 2 ఉంది. So first I am going to convert that key element into unity by multiplying this entire row with 1/2. So R1 = R1 row ఉంది కనుక R1 = 1/2 of R1 రాస్తాం. ఇప్పుడు S1 ప్లస్ ఎంత రాయాలి? S1 ప్లస్ ఏది ఎంటర్ అవుతుంది? X2 ఎంటర్ అవుతుంది. సో దిస్ ఇస్ X2. ఇది X1 ఉంటుంది సేమ్ సెకండ్ రోలో X1. అండ్ ఇవి కూడా ఏంటి వేరియబుల్స్? కాస్ట్ 3200 S. ఇప్పుడు చూడండి ఇంతకు ముందు ఇక్కడ S1 ఉండే, S1 కాస్ట్ 0 కనుక 0. ఇప్పుడు X1 ప్లస్ ఎంత? X2 ఎంటర్ అయింది. సో X2 కాస్ట్ ఎంత? 2 ఉంది, ఇక్కడ 2 వస్తుంది. X1 కాస్ట్ 3 ఉంది కనుక 3 వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా రాసుకున్నాక క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. సో R1 = 1/2 టైమ్స్ ఆఫ్ R1 అండి. R1 = 1/2 టైమ్స్ ఆఫ్ R1 అంటే ఈ రో మొత్తాన్ని 1/2 తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. చూడండి ఇప్పుడు ఏంటి ఈ రో మొత్తాన్ని 1/2 తో మల్టిప్లై చేద్దాం. సో 2/2 అంటే 1, 0/2 0, 2/2. నేను దీన్ని 1 చేయడానికి వేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కీ ఎలిమెంట్ ఇంటూ యూనిటీ. దట్స్ వై ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ 1/2. సో ఇట్ విల్ బికమ్ 1. నెక్స్ట్ ఇది 1/2. దిస్ ఈస్ -1/2 ఎస్. ఇప్పుడు ఈ రో మర్చిపోండి, దిస్ ఈస్ ఫ్రెష్ రో, దిస్ ఈస్ R1. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ కీ కాలం ఎలిమెంట్ ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్ 0 చేయాలి. అంటే కరస్పాండింగ్ కీ కాలం ఎలిమెంట్ 0 చేయాలి. మరి ఇక్కడ 1 ఉంది, హియర్ వి హావ్ -1. సో ఎట్లా 0 చేస్తా? సింపుల్ గా R2 = ఈ ఎలిమెంట్ 0 చేయాలి. ఇక్కడ 1 వచ్చింది, ఈ 1 బేస్ చేసుకొని దీన్ని 0 చేయాలి. R2 = R2 + R1. ఓకే, ఒకటి +1 ఉంది, ఒకటి -1 ఉంది. జస్ట్ టేక్ జనరల్ అడిషన్ సో దట్ ఇట్ కెన్ బి reduces to 0. therefore ఇక్కడ ఏం చేస్తున్నాం? సో ఈ రఫర్కి ఇక్కడ రాసి చూడండి. R2 = R2 - R1. ఓకేనా? సరే, R2 + R1 రెండు అడిషన్ చేస్తున్నాం, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కనుక. సో ఫస్ట్ R2 ఎలిమెంట్స్ రాయండి. R2 ఎలిమెంట్స్ ఏమున్నామా? సో దిస్ ఈస్ ఇక్కడ నుంచి రాస్తాం బేసిక్ వేరియబుల్స్ నుంచి. 2 1 -1 0 1. ఈ ఎలిమెంట్స్ ఏది యాడ్ చేయాలి? R1. నాకు ఇక్కడ వచ్చిన R1 ఇది ఉంది కదా. సో ఫస్ట్ బేసిక్ వేరియబుల్స్ కరస్పాండింగ్ వేరియబుల్ దానికి అదే వేరియబుల్ యాడ్ చేయండి. 1 + 2 + 1 ఇవి వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాస్తారు 3. నెక్స్ట్ 1 కు 0 యాడ్ చేద్దాం. 1 + 0
సో 1 నెక్స్ట్ -1 + 0 దీన్ని 0 చేయడానికి చేస్తున్నా -1 + 1 దిస్ ఇస్ 0 నెక్స్ట్ 0 + 1/2 సో దిస్ ఇస్ 1/2 నెక్స్ట్ 1 + -1/2 1 + -1 అంటే 1 - 1/2 అంటే 1 కి లేకపోతే ఇంకో 1/2 ఉంటుంది దిస్ ఇస్ 1/2 yes once this calculation is completed then go for the again z star value and zj minus cj z star కి ఏం చెప్పిన ఫార్ములా yes cb into xb సేమ్ ఇదే ఫార్ములా చూడండి అమ్మా z star equal to summation equal to cb into xb so 2 into 1 plus 3 into 3 2 into 1 2 3 into 3 9 9 plus 2 11 ఇది z star వాల్యూ ఓకేనా నెక్స్ట్ అదే విధంగా zj minus cj ఫిలప్ చేద్దాం what is the formula for zj minus cj zj minus cj summation j equal to cb into xb minus cj okay using these principle we can calculate the each and every individual zj minus cj quantities so first evaluate చేసి చూడండి 2 into 0 2 into 0 plus 3 into 1 ఇది zj minus corresponding cj ఎంత ఉంది 3 so this is 2 plus 2 into 0 0 3 into 1 3 minus 3 అంటే 3 minus 3 ఇది 0 అవుతుంది ఓకేనా సిమిలర్లీ ఈ సెకండ్ కాలమ్ చూడండి 2 into 1 2 3 into 0 0 0 plus 2 2 zj minus cj ఎంత ఉంది 2 అంటే 2 minus 2 this is 0 నెక్స్ట్ ఇప్పుడు యూజ్ చేద్దాం 2 into 1/2 2 into 1/2 plus 3 into 1/2 minus 0 okay this is 2 to cancel 1 plus 3/2 3/2 minus 0 అంటే 5/2 వస్తుంది yes 5/2 minus 0 this is 5/2 next last ఈ వాల్యూ చూద్దాం 2 into -1/2 2 into -1/2 plus 3 into 1/2 minus cj 0 so చూడండి ఇది 2 to cancel -1 plus this is 3/2 minus 0 LCM ఎంత వస్తుంది 2 minus 2 plus 3 so this is 1/2 వస్తుంది ఓకేనా so all zj minus cj I got either zeros or positives there is no negative quantities అంటే ఇక్కడ ఏంటి వస్తా here all zj minus cj greater than or equal to 0 వచ్చింది therefore the given LPP the given problem has an optimal solution అంటే మీరు తీసుకునే ప్రాబ్లం కు optimal solution exist అయింది అది ఎట్లా రాస్తా therefore the given problem have an optimum solution సో optimum solution ఎట్లా వస్తుంది మీకు ఇక్కడ ఈ లాస్ట్ కాలం ఉన్న x1 x2 ఆన్సర్స్ వాల్యూస్ సో x1 ఎంత ఉంది ఈ బేసిక్ వేరియబుల్స్ అంటే నాకు స్టార్టింగ్ లో బేసిక్ వేరియబుల్స్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ చూడమ్మా వీటిని బేస్ చేసుకొని నేను ఎట్లా పోయినా ఒరిజినల్ సొల్యూషన్ ఎట్లా పోయినా ఈ ప్రాసెస్ సింప్లెక్స్ ప్రాసెస్ అంటాడు therefore x1 ఎంత వచ్చింది x1 equal to 3 కనపడుతుందా x2 equal to 1 మరి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏముంది నా క్వశ్చన్ లో మాక్సిమం z ఉంది సో మాక్సిమం z అయితే ఈ z స్టార్ మాక్సిమం z అవుతుంది లాస్ట్ టైం వచ్చిన z స్టార్ మాక్సిమం z అవుతుంది సో మాక్సిమం z ఈక్వల్ టు ఇది 11 ఇది ఆన్సర్ మీరు ఈ 11 ఇది therefore x1 equal to 3 x2 equal to 1 maximum z equal to 11 మీరు ఇది కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోవచ్చు yes నాకు maximum z ఎంత ఉంది what is maximum z ఒరిజినల్ క్వశ్చన్ లో 3x1 plus 2x2 therefore నాకు x1 x2 ఎంత వచ్చినాయి 3 into x1 ఎంత వచ్చింది 3 into సబ్స్టిట్యూట్ చేసుకోండి the point is 3,1 కదా x1 3 x2 1 so 3 into 3 plus 2 into 1 so 3 3 9 3 into 3 9 plus 2 into 1 2 9 plus 2 11 yes absolutely right okay automatically మీకు ఖచ్చితంగా ఇది వచ్చేస్తుంది ఏంటి దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ జనరల్ సింప్లెక్స్ మెథడ్ అంటాడు ఓకేనా సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నా ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫస్ట్ ఈ క్వశ్చన్ స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్షన్ చేసుకుంటున్నా స్టాండర్డ్ ఫామ్ నుంచి ఈ మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకొని ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనుకుంటున్నా వన్స్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇస్ ఎగ్జిస్ట్ దెన్ గో ఫర్ ద సింప్లెక్స్ టేబుల్ సింప్లెక్స్ టేబుల్లో జెడ్ స్టార్ జెడ్ మైనస్ సిజే ఈ ఫార్మ్ గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ప్రతి దగ్గర ఏంటి టేబుల్ కంప్లీట్ అయినాక వీ హ్యావ్ టు చెక్అవుట్ వెదర్ ద గివెన్ జెడ్ మైనస్ సిజే హ్యావింగ్ ఆల్ జెడ్ మైనస్ సిజే గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 ఉందో చెక్ చేసుకోండి ఇట్లా లేకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి సపోజ్ ఇదే ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి దెన్ స్టాప్ హియర్ ఓన్లీ దట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్
But here one of them ZJ1 is a negatives. Therefore, it is not an optimal solution. That's why I'm going to next step. Our next step mundu, what is the entering vector, what is leaving vector, what is key element in confirm clear. Okay, we are most negative ZJ1 most negative entering vector అవుతుంది. లివింగ్ వెక్టర్ కోసం మినిమం రేషియోస్ అప్లై చేస్తున్నా. మినిమం రేషియోస్ అంటే XB బై XJ ఫార్ములా. ఇక్కడ తీసుకున్న XJ ఎట్లా ఉండాలి? స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే ఈ XJ ఎట్లా డిసైడ్ చేస్తుంది? నీకు ఎక్కడైతే కీ ఎలిమెంట్ ఎంటరింగ్ వెక్టర్ వస్తుందో దట్ ఈస్ XJ. ఇక్కడ నాకు ఎంటరింగ్ వెక్టర్ ఎక్కడ ఉంది? X1 కాలం ఉంది అనుకో, XJ ఫస్ట్ కాలం అంటే XB బై XJ అంటే ఈ XB వాల్యూస్ బై ఫస్ట్ కాలం X1 వాల్యూస్. ఇట్లా చేసినప్పుడు 4:2 వచ్చింది. దీంట్లో మినిమం రేషియో తీసుకోండి. మినిమం క్వాంటిటీ ఏది? 4:2లో 2 ఇస్ ద మినిమం. అంటే దిస్ ఇస్ లివింగ్ వెక్టర్. ఈ లివింగ్ వెక్టర్ కరస్పాండింగ్ వేరియబుల్ ఏముంది? ఈ సెకండ్ రోకు S2 ఉంది. అంటే S2 ఇస్ ద లివింగ్ వెక్టర్. మరి X1 ఎంటరింగ్ వెక్టర్ అయింది. ఈ ఎంటరింగ్ వెక్టర్ కు లివింగ్ వెక్టర్ కి ఏదైతే కామన్ ఇంటర్సెక్షన్ అవుతుందో దాన్ని ఒక స్క్వేర్ బాక్స్ లో ఇండికేట్ చేయండి. దట్ ఈస్ కీ ఎలిమెంట్. ఓకే, దట్ ఈస్ key element. Therefore, entering vector is X1, leaving vector is S2, and key element is 1. Even which the next time is same process by just its corresponding key elements 0 set operations adjustment. Not the process we have to observe. Second step an optimal solution. Go for the next third table. Third table either 0 greater than 0 or greater than or equal to 0 or positive. Therefore, all ZJ minus CJ greater than or equal to 0. Therefore, last kind of the given optimal solution have an optimal, the given LPP problem has an optimal solution. Therefore, solution కూడా ఎట్లా రాస్తున్నా? నీకు ఇక్కడ లాస్ట్ టేబుల్లో వచ్చిన XB బేసిక్ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ ఆన్సర్స్ అవుతాయి. X1 equal to 3. సపోజ్ ఇక్కడ నాకు ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, చేస్తుండే. Therefore, ఆన్సర్ ఏమవుతుండే? X1 equal to 2, బట్ X2 లేదు. నాకు ఒరిజినల్ వేరియబుల్ X2 లేదు కనుక X2 0 రాసుకుంటా. ఈ S1 S2 నాకు ఒరిజినల్ వేరియబుల్స్ కాదు. X1 X2 ఒరిజినల్ కనుక X1 2 ఏవైతే మిస్సింగ్ వేరియబుల్స్ ఉన్నో వాటికి 0 రాసుకుంటా. X2 is 0 అండ్ మాక్సిమం రేట్ ఏమవుతుంది? అప్పుడు 6 అవుతుంది ఆన్సర్. బట్ ఇక నెగిటివ్ వచ్చింది కనుక ఇంకో స్టెప్ వెళ్ళినా. Therefore, X1 equal to 3, X2 equal to 1 and Z star equal to 11. ఈ Z star ని maximum X equal to and objective function maximum equal to 11. ఇది జనరల్ సింప్లెక్స్ ప్రాసెస్ యొక్క ప్రాబ్లమ్స్. నేను వీటికి సంబంధించిన ప్రాబ్లమ్ నేను టెక్స్ట్ బుక్ లో ఒకసారి చూస్తాను. రైట్, ఇంకొక 5 minutes క్లాస్ తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దే గివెన్ దిస్ LPP ప్రాబ్లమ్స్. అంటే ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ సింప్లెక్స్ మెథడ్ ఏం చేసిన, whenever the inequations are strictly less than or equal to ఉంటే జనరల్ సింప్లెక్స్ మెథడ్ వాడినా. అంటే ఓన్లీ స్లాక్ వేరియబుల్స్ బేస్ చేస్తుంది. సపోజ్ ఇన్ఈక్వేషన్స్ లో ఏదైనా ఒకటి ఈక్వాలిటీ ఉన్నా ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉన్నా ఇప్పుడు జనరల్ సింప్లెక్స్ రాదు. దానికి ఏం చేస్తాను? బిగ్ ఎం మెథడ్ కానీ నెక్స్ట్ చాప్టర్లు ఉన్నాయి. బిగ్ ఎం మెథడ్ కానీ 2 phase సింప్లెక్స్ మెథడ్ కానీ యూజ్ చేస్తా. అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ వీ హ్యావ్ టు అప్లై దీస్ జనరల్ సింప్లెక్స్ మెథడ్ whenever it consists strictly less than or equal to టైప్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తా. కానీ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాను. ఇంకొక 5 minutes చూడండి. మీ టెక్స్ట్ బుక్ లో చూస్తాను మీకు ఇవి ప్రాబ్లమ్స్.
ఈ బ్లాక్ 1 లో థర్డ్ యూనిట్ సింప్లెక్స్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఎల్పిపి అండ్ బేసిక్ సింప్లెక్స్ మెథడ్. దీని తర్వాత నెక్స్ట్ బ్లాక్ రేపు స్టార్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూసి చూడండి. Yes, here I'll show it no textbook. Please do practice. This is what and the simplex table problem only. Yes. Until chapter 3 lo page number 6 is problem number 3.6. So solve the following LPP by simplex method. Maximum z equal to 10x1 plus 20x2 and conditions less than so mood conditions ఉన్నాయి. 3x1 plus 2x2 less than equal to 1200, 2x1 plus 6x2 less than equal to 1500, x1 less than equal to 350. And sir 4 conditions ఇంకో కండిషన్ ఏముంది x2 less than equal to 200. ఇది కూడా is also constant and non-negative condition. So 4 inequations standard form లో చేయాలి అంటే 3x1 plus 2x1 plus 6x2 plus x2 plus s4 equal to 200 రాసుకుంటే సో స్లాక్ వేరియబుల్స్ వస్తాయి ఫస్ట్ ఈక్వేషన్ కు. సో ఫస్ట్ ఈక్వేషన్ కు s1, సెకండ్ ఈక్వేషన్ కు s3, ఫోర్త్ ఈక్వేషన్ కు s4 అంటే s1 s2 s3 s4 అంటే స్లాక్ వేరియబుల్స్. అట్లా స్టాండర్డ్ ఫామ్ కి వచ్చిన తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ పికప్ చేసుకుని ఇనిషియల్ బేసిక్ వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే నాకు టోటల్ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. 6 అన్నోన్ నుంచి మ్యాట్రిక్స్ పికప్ చేసుకోండి. అంటే s1 s2 సార్ 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. 100 010 100 0 0100 0010 0001 దాన్ని బేస్ చేసుకొని నేను ఏంటి సింప్లెక్స్ టేబుల్ ఫ్రేమ్ చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ నాకు ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ ఏమొస్తుంది s1 ఈక్వల్ టు 1200, s2 ఈక్వల్ టు 1500, s3 ఈక్వల్ టు 350 అండ్ s4 ఈక్వల్ టు 200. ఇక్కడ s4 రాయలేదు. x1 x2 s1 s2 s3 ఒకటి రాసింది, s4 కూడా వస్తుందమ్మా. s4 దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సింప్లిఫై చేసుకుంటూ పోండి. సేమ్ ప్రాసెస్ మోస్ట్ నెగటివ్ ఏంటి జడ్జి మైనస్ సీజే గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 వచ్చేదాకా చేసుకుంటాను. సో ఈ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 9 లో. ఓకే
రైట్, ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, తెలుసుకుంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్న అప్పుడు ఏం చేస్తాను, బై యూజింగ్ బిగ్ మెథడ్. బిగ్ మెథడ్ లేదా టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ బేస్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్, బట్ అక్కడ ఏంటంటే సర్ప్లస్ వేరియబుల్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తాయి. అవి ఎట్లా చేయాలో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, స్టాప్ చేద్దాం. మీకు అర్థమవుతుంది కదా. సో ఈ టాపిక్స్ కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. అంటే జనరల్ సింప్లెక్స్ మెథడ్ లెస్ దాన్ అనుకుంటున్నప్పుడు జనరల్ సింప్లెక్స్ మెథడ్ ఓన్లీ స్లాక్ వేరియబుల్స్ వస్తాయి. అదే ఇన్ఈక్వేషన్స్ గ్రేటర్ దాన్ అనుకుంటున్నా ఈక్వల్ ఉన్నా అప్పుడు సర్ప్లస్ వేరియబుల్స్ విత్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తాయి. అక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ వచ్చినప్పుడు దాన్ని బిగ్ గేమ్ మెథడ్ అంటాడు, లేదా టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ అంటాడు. వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లం మీకు పోస్ట్ చేస్తాను. ఈ ప్రాబ్లం చూసుకోండి. ప్లస్ మీకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 9, 10, 11 ఉన్నాయి. అంటే దే ఆర్ బిలాంగ్స్ టు జనరల్ సింప్లెక్స్ మెథడ్. అంటే మీరు ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు ఏంటి, నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ ను ఈక్వేషన్ కు ఎట్లా కన్వర్షన్ చేస్తున్నా, ఈక్వేషన్స్ నుంచి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటున్నా, అది వచ్చిన తర్వాత సింప్లెక్స్ మెథడ్ కి ఎట్లా మూవ్ అవుతున్నా. సింప్లెక్స్ మెథడ్ లో క్యాల్కులేషన్ ప్రొసీజర్ అక్కడ ఏంటి, మీకు ఆ టేబుల్ ఫార్మాట్ తెలిసి ఉండాలి. ఎక్స్బి, సిబి, సిజే, జెడ్ స్టార్, జెడ్జే మైనస్ సిజే, మినిమం రేషియోస్ అన్ని ఇక్కడ రాస్తున్నాడు. అది తెలిసిన తర్వాత జెడ్ స్టార్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నా, జెడ్ స్టార్ సిబి ఇంటూ ఎక్స్బి ఫార్ములా, జెడ్ స్టార్ అన్న జెడ్జే అన్న సేమ్. జెడ్జే మైనస్ సిజే ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నా, జెడ్జే మైనస్ సిజే అంటే జెడ్ సిజే జెడ్ వాడతాం. సమ్మేషన్ ఎక్స్బి సిబి ఇంటూ ఎక్స్బి మైనస్ సిజే అంటే సిజే మీకు ఆల్రెడీ అక్కడ ఫస్ట్ టాప్ లో ఉంటుంది. ఫస్ట్ టాప్ లో టేబుల్ లో ఫస్ట్ లో అవి సెపరేట్ చేస్తా. అట్లా జెడ్ స్టార్ క్యాల్కులేట్ చేస్తా, జెడ్జే మైనస్ సిజే క్యాల్కులేట్ చేస్తా. మరి నెక్స్ట్ స్టెప్ కు పోవాలా వద్దని ఎట్లా డిసైడ్ చేసుకుంటా, ఇఫ్ ఆల్ జెడ్జే మైనస్ సిజే గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అయితే అక్కడ స్టాప్ చేస్తా. దట్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద జెడ్జే మైనస్ సిజే వాల్యూస్ నెగిటివ్ ఉంది అనుకోండి, దెన్ దిస్ సొల్యూషన్ ఈస్ నాట్ అన్ ఆప్టిమల్, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్. నెక్స్ట్ ఇటరేషన్ పెట్టేటప్పుడు ఏంటి, మీరు ఎంట్రింగ్ వెక్టర్ కనుక్కునాలి. ఇక్కడ ఇవే చూడండి అమ్మా, వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా మీరు అవన్నీ టేబుల్స్ ఎవరు చెక్ చేయరు. మీకు వచ్చిన వాల్యూస్ బేస్ చేసుకునే ఏది లివింగ్ వెక్టర్, ఏది ఎంట్రింగ్ వెక్టర్, ఏది కీ ఎలిమెంట్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే మీరు ప్రతి టేబుల్ కు అవి రాయండి. ఈ టేబుల్ ఇది ఎంట్రింగ్ వెక్టర్, ఇది లివింగ్ వెక్టర్, ఇది కీ ఎలిమెంట్ అని. దాన్ని బేస్ చేసుకుని మీకు మార్క్స్ అలాట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని సెకండ్ టేబుల్కి వెళ్తా. సెకండ్ టేబుల్ అంటే ఎంట్రింగ్ వెక్టర్ ప్లస్ లో న్యూ ఎంట్రింగ్ వెక్టర్ వస్తుంది. లివింగ్ వెక్టర్ ప్లస్ లో లివింగ్ ప్లస్ లో అంటే అది వెళ్ళిపోయి న్యూ ఎంట్రింగ్ వెక్టర్ వస్తుంది. నెక్స్ట్ కీ ఎలిమెంట్, ప్రతిసారి కీ ఎలిమెంట్ యూనిటీ ఉంటాడు చూసుకోండి, వన్ ఉంటాడు చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని నేను సొల్యూషన్ మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, అట్లా ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు చేస్తా, ఎలిమెంటరీ ఆపరేషన్ బేస్ చేసుకొని కీ ఎలిమెంట్ 1 చేయాలి, ఇట్స్ కరస్పాండింగ్ కీ ఎలిమెంట్స్ 0s చేయాలి. అట్లా సింప్లిఫై చేసుకుంటా మళ్ళీ ప్రతిసారి టేబుల్ ఎండింగ్ లో జెడ్ స్టార్ అనుకుంటా, జెడ్జే మైనస్ సిజే. ఇఫ్ ఆల్ జెడ్జే మైనస్ సిజే గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 వచ్చిన అనుకోండి, ఓకే, దెన్ స్టాప్ దేర్ ఓన్లీ, దట్ ఇండికేట్స్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. అంటే ఆప్టిమల్ సొల్యూషన్ అక్కడతో వచ్చిందని చెప్తాం. మరి ఆన్సర్స్ ఎట్లా రాస్తాం, నీకు ఇచ్చిన లాస్ట్ టేబుల్లో x1 వాల్యూ ఎంత ఉంది అంటే ఎక్స్బి కాలంలో x1 ఎంత ఉంది, x2 ఎంత ఉంది, అవి వాల్యూస్ రాస్తా. అవి మరి మాక్సిమం జెడ్ రాస్తా, జెడ్ స్టార్ లో వచ్చే వాల్యూ మాక్సిమం జెడ్ అయితే జెడ్ స్టార్ ఈక్వల్ టు లాస్ట్ టేబుల్లో జెడ్ స్టార్ ఎంత ఉంటే అదే మాక్సిమం జెడ్ అవుతుంది. ఓకేనా, స్టాప్ చేద్దాండి. రైట్, లెట్ us continue next class. Okay, let us continue next class.